వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో అందరూ బాగుండాలి నా భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక మీరు నాకు ఏంటి ఇలాంటి వీడియో చేసేసింది అన్నా సరే పర్వాలేదు, కాకపోతే అందరికీ అవేర్నెస్ రావాలి. సో ఖచ్చితంగా అందరికీ తెలియాలి ఈ విషయం అనేసి అయితే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో అంటే పెద్దవాళ్ళ గురించి కదండి, పిల్లల గురించి, అంటే ఇప్పుడు మెచ్యూర్ అవుతున్న పిల్లల గురించి, అయ్యే పిల్లలకి లేకపోతే కొత్తగా. సో వాళ్ళకి ఏంటంటే డేట్ అంటే మనకి పీరియడ్ అయిన తర్వాత ఇల్లు అనేది ఎందుకు శుభ్రం చేసుకోవాలి, అంటే ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎందుకు శుభ్రం చేసుకోవాలి. సో ఆ పీరియడ్ అయిన తర్వాత వాడే ప్యాడ్స్ ఉంటాయి కదండి. సో ఆ ప్యాడ్స్ని మనం ఎలా చేసుకోవాలి, సో ఎలా అంటే ఎట్లాగా మనం వాటిని పడేయాలి అన్నది అయితే ఈరోజు వీడియో అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేస్తారంటే అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో వీడియోలోకి చూసారు కదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. పీరియడ్స్ అసలు ఇప్పుడు అంటే పిల్లలు నార్మల్గా ఇప్పుడు 10 సంవత్సరాలు వస్తున్నాయంటేనే భయం వేస్తుంది. 10, 11, 12 యూజువల్గా ఈ వయసులో అయితే మెచ్యూర్ అయిపోతున్నారు. సో వాళ్ళకి కొంచెం తెలీదు, అంటే పేరెంట్స్ ఇప్పుడు బిజీ షెడ్యూల్ అయిపోయిన పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఆఫీస్ అని లేకపోతే జాబ్స్ అని అలా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉండడం వల్ల సో పిల్లలకి కొంచెం చెప్పే బిజీ లైఫ్ అయిపోయింది, ఇప్పుడు చెప్పే అంత ఖాళీ ఉండట్లేదు అనమాట. సో పిల్లలకు కూడా సో ఇలాంటి వీడియోస్ చేస్తే ఈ అవేర్నెస్ కల్పించినట్టు కూడా ఉంటుంది కదా అనేసి ఒక ఉద్దేశంతో ఈరోజైతే ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. సో పిల్లలు యాజ్ యూజువల్గా ఈ 11, 12, 10, 13 సో ఇయర్స్లో అయితే మెచ్యూర్ అయిపోతున్నారు. సో వాళ్ళకి అదే పీరియడ్ వస్తుంది. సో పీరియడ్ వచ్చినప్పుడు ప్యాడ్స్ వాడతారు కదండి. సో ప్యాడ్స్ వాడినప్పుడు అవి అసలు ఎట్లా మనం డిస్పోజ్ చేయాలంటే వాటిని ఎట్లా పాడేయాలి అంటే కనుక ఇప్పుడు ఆ ప్యాడ్స్ మనకి యూజ్ చేసిన తర్వాత చక్కగా ఫోల్డ్ చేసేసి, అంటే ప్యాడ్స్ ఏం చేస్తారంటేనండి చాలామంది నార్మల్గా తీసేసి అట్లా డస్ట్బిన్లో పడేస్తారు. సో ఆ డస్ట్బిన్ చెత్తవాడికనో లేకపోతే ఎక్కడ దుక్కుని పాడేయడం జరుగుతుంది. సో అలా పాడేసినప్పుడు ఏమవుతుందంటే నేను 2 విధాలుగా మీకు చెప్తాను, మీరు ఏ విధంగా తీసుకుంటే మీ ఇష్టం. సో పడేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటంటే కనుక ఏదైనా పాము, సో ఏదైనా పాము కానీ నాగపాము సో అలాంటివి ఏమైనా వాటి మేంచి వెళ్ళినప్పుడు గట్ట అయితే వాటికి కళ్ళు పోతాయి. అది ఏంటంటే నాగదోషం కింద తగులుతుంది. అంటే ఇప్పుడు అట్లా అది ఆ బ్యాడ్ ఎవరిదైతే వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం అని లేకపోతే నాగదోషం జరగడం అని, సో పిల్లలు పుట్టిన ఏదో ఒక లోపం రావడం అని అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలా పడేయకూడదు, అలా పడేయడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి సో అలా పడేయకూడదు అనేసి పెద్దవాళ్ళు అయితే చెప్పేవారు. నేను ఇంకొక విధంగా ఏం చెప్తానంటే కనుక సో మీరు డస్ట్బిన్ అలా పడేస్తారు, వాళ్ళు ఎక్కడో పడేస్తారు, మనకు తెలీదు. అలా చెప్పడం వల్ల సో మనకి ఏంటి మన పీరియడ్లో మనకి వచ్చే బ్లీడింగ్ అనేది కొంచెం మన బ్యాడ్ కట్ట వస్తుంది కాబట్టి అది ఆ నూనెలో క్రిములు ఇవన్నీ కూడా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో స్ప్రెడ్ అవి అదంతా అంటే స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉన్న ఏమైనా మూగజీవాలు, పెంట చెత్త అంటే మూగజీవాలు అవి వెళ్తాయి కదండి యూజువల్గా. సో ఆ మూగజీవాలు వెళ్ళడం, వాటికి ఏమైనా హాని కలగడం, లేకపోతే అవి తెలియక వాటిని తినేస్తూ ఉంటాయి కొన్ని అయితే. సో వాటికి తినేయడం వల్ల అది ఒక పాపం అంటారు. కాకపోతే వాటి తినేయడం వల్ల వాటికి ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాటికి సరిగ్గా ఇది ఉండదు అనమాట. సో హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అరగకపోవడం ఉంటుంది. సో అదంతా ఒక బ్యాడ్ కాబట్టి సో దాన్ని మీరు ఎట్లా ఫోల్డ్ చేయాలంటే కనుక చక్కగా మీకు చూపిస్తాను నేను. సో చూడండి, ఇదైతే ఇలా ఉంది కదండి. సో మనం యూజువల్గా ఇలా తీసేసి దీన్ని చక్కగా ఇలా యూజ్ చేసుకుంటాం. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ పీల్ ఇది అనేది మనం ఈ స్టిక్కర్ అనేది తీస్తాం కదండి. సో ఈ స్టిక్కర్ అనేది తీస్తాం, మన ప్యాంటీకి అంటించుకుంటాం. తర్వాత ఇది ఏంటంటే దీనికి గమ్ అనేది అలాగే ఉంటుంది, మనం యూజ్ చేసిన తర్వాత తీసినప్పుడు గమ్ అనేది అలాగే ఉంటుంది. అప్పుడు చక్కగా నేను చూపిస్తున్నాను చూడండి. సో చక్కగా ఇలా ఫోల్డ్ చేసేసుకోండి, ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని ఈ బ్యాగ్స్ అనేవి ఉంచండి. చక్కగా మనకి వాడు బ్యాగ్ ఇస్తున్నాడు కాబట్టి ఈ బ్యాగ్స్ అనేది ఉంచి చక్కగా ఇందులోనే ఇలా చక్కగా పెట్టేసుకుని సో ఇలాగే ఈ బ్యాగ్లో అయితే పెట్టేసుకుని చక్కగా ఇట్లా క్లోజ్ చేసుకుని పడేయండి, అలా డస్ట్బిన్లో వేసేయండి. లేదంటే కనుక చక్కగా మనం యూజ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే శుభ్రంగా వాష్ చేసేయండి. వాష్ చేసేసి అలాగే శుభ్రం ఇట్లా వాష్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇదే కవర్లో పెట్టేసి చక్కగా పడేయండి అనమాట. సో దానివల్ల ఏంటంటే కొంచెం మనము అంటే
మనకి కొంచెం కేర్‌గా ఉంటుంది. మనం పాత ఏమన్నా అంటే అలాంటివి నమ్మిన వాళ్ళకైతే అలాగా జరగదన్న ఒక హోప్ ఉంటుంది. అలాగే ఏమన్నా కొంచెం అలా మనం ఆ యానిమల్స్ అలాంటి ఆటిలిని కూడా మనం సేవ్ చేసినట్టు కూడా ఉంటుంది. సో, అలాగే కొంతమంది ఏం చేస్తారంటేనండి కాల్చేస్తారు వాటిని. నాకైతే మ్యారేజ్ బిఫోర్ తెలీదు గానీ, నాకు మ్యారేజ్ అయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళు చెప్పేవారనమాట. సో, యూజ్ చేసిన తర్వాత వాటిని కాల్చేయాలి. ఇలా పాము ఇవన్నీ తిరగడం వల్ల పిల్లలు గట్ట పుట్టరు. సో, అలా చెప్పడం వల్ల సో, హ్మ్. అలా కాల్చేస్తారనమాట. కొంతమంది కాల్చడం జరుగుతుంది. పూర్వంలో అయితే చాలామంది కాల్చేసేవారనమాట. ఆ ప్యాడ్స్ యూజ్ చేసిన తర్వాత మీరు కావాలంటే కంపల్సరీ ఎవరినో ఒకళ్ళు కనుక్కోండి మీ ఇంట్లో పెద్దవాళ్ళుంటే. అదే చెప్తారు. సో, ఏంటి బ్యాక్‌గ్రౌండ్ మారిపోయిందనుకుంటున్నారా? ఇంట్లో మా పిల్లలు అల్లరి చేస్తున్నారని ఇంట్లోకైతే వచ్చారనమాట. సో, అయ్యి యూజ్ చేసిన తర్వాత చక్కగా పడేయండను అదే. సో, అలా కాల్చేయడం వల్ల కూడా ఇంకా అసలు కాల్చేయడం వల్ల దానిదేమి మనకెక్కడ కనపడదు కాబట్టి ఇంకా ఇదైతే నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు అంత అపార్ట్మెంట్స్‌లో అయినా ఎక్కడైనా సరే సిటీస్‌లో గట్టా ఉండే వాళ్ళకి అంత కాల్చడం ఇవన్నీ జరగదు కాబట్టి సో, ఇలాగా నేను చెప్పిన విధంగా చేసుకోండి. చాలా మంచిదనమాట. ఇంకొకటేంటంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటేనండి ఇదంతా ఏంటంటే పాతకాలం పద్ధతులు చెప్తున్నారు. పాతకాలంలో మిమ్మల్ని ఎందుకు రెస్ట్‌గా ఉండేమనేవారంటే గనక, ఆ టైంలో పనేమి చేయకూడదు అది వన్ థింగ్ నిజం. సో, ఆ టైంలో నీరసంగా ఉంటుంది. ఆ టైంలో మనకి అంత పని చేసే ఓపిక ఉంటదు. అంత పని చేసే ఓపిక ఉండేది కాదు, ఏముండేది కాదు. కానీ నౌ డేస్ ఆడవాళ్ళందరూ అన్నిట్లో అన్ని రంగాల్లో ఫస్ట్ ఉంటున్నారు. అన్నిట్లో ఇదిగున్నారు. ఇప్పుడు దీన్ని అంత పెద్దగా ఎవరో పట్టించుకుంటలేదు. ఇది ఒక మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. సో, అప్పుడేంటంటే ఆడవాళ్ళు రెస్ట్‌గా ఉండాలి. ఆడవాళ్ళు అంటే వాళ్ళ పని నుంచి తప్పించడానికి, వాళ్ళకి నీరసం రాకుండా రెస్ట్‌గా ఉండడానికి అదలా పెట్టారండి. అదైతే నిజమే. కాకపోతే మనం ఎలా నమ్మాలో అలాగే కూడా శుభ్రం చేసుకోవడం విషయంలో ఏంటంటే గనక చాలామంది ఇప్పుడు ఏంటంటే మంచాలు ఎక్కేస్తున్నారు. లేకపోతే ఇదివరకు ఏం చేసేవారంటే కిందే పడుకునేవారు. సో, ఇప్పుడు ఏంటంటే మంచాలు ఇవన్నీ ఎక్కేస్తున్నారు. సో, అదంతా నౌ-ఏ-డేస్ న్యూ ట్రెండ్ అయిపోయింది అందరికీ. మనం ఇంకా వాటి గురించి మాట్లాడకూడదు రాంగ్‌గా. సో, నేను రాంగ్‌గా కూడా ఏం అనట్లేదు. ఏంటంటే గనక ఆ డేట్ అయిపోయిన తర్వాత థర్డ్ డే స్నానం చేసినప్పుడు చక్కగా మీ బెడ్‌షీట్లు గానీ, పరుపు ఉతుక్కోవాలంటే ఎవరు ఉతుక్కోలేరు కాబట్టి చక్కగా బెడ్‌షీట్లు గానీ, మీరు వాడిన టవల్స్ గానీ, మీరు వాడిన ప్యాంటీస్ గానీ సో, ఎయ్యైనా సరే చక్కగా ప్యాంటీస్ అంటే డ్రాయర్లండి. సో, ఎయ్యైనా సరే చక్కగా వాష్ చేసేసుకుని డెటాల్ ఇవన్నీ పెట్టి చక్కగా వాష్ చేసుకోండి. సో, వాష్ చేసుకున్న తర్వాత మీరు ఇంకొక వన్ థింగ్ ఏంటంటే గనక మీరు చక్కగా సపరేట్ ప్యాంటీస్ పెట్టుకోండి వాటికి. సపరేట్ ఒక 4, 5 జతలు సపరేట్‌గా పెట్టేసుకోండి. చక్కగా ఒక దుక్కుని పెట్టేసుకున్నారనుకోండి, మనకి డేట్ వచ్చినప్పుడు ఈజీగా అయ్యే వాడుకోవచ్చు చక్కగా. సో, అలా చేసిన గుడ్ థింగ్ అనమాట. సో, మంచిదది. అలా చేయండి. సో, అలా శుభ్రం చేసుకున్న తర్వాత ఇల్లు విషయంలో ఏంటంటే కనుక చక్కగా వాటర్‌లో పసుపు వేసి చక్కగా ఇల్లంతా కూడా అవి చల్లేసి చక్కగా మీరు పడుకున్న మంచం కానివ్వచ్చు, మీరు వాడిన వస్తువులు కానివ్వచ్చు, ఏదైనా సరే చక్కగా చల్లేసారనుకోండి మన ఇల్లు శుభ్రమైనట్టు అవుతుంది. అలాగే యాంటీబయాటిక్ కదా పసుపు అనేది. సో, ఏమన్నా క్రిములు అలాంటివి ఏమన్నా ఉన్నా సరే చక్కగా అదంతా కూడా ఏమి ఉండకుండా క్లీన్‌గా ఉంటుందనమాట. సో, ఇల్లు కూడా. సో, అలాగే ఒకసారి మాపింగ్ అనే తడిగుడ్డ కూడా చక్కగా పెట్టేసుకుని ఇల్లంతా చక్కగా ఉన్నారంటే కూడా నీట్‌గా ఉంటుంది. మనకు కూడా ఏంటంటే కనుక ఆ థాట్ నుంచి మనం వెళ్ళిపోతాం. సో, ఫ్రెష్‌గా ఉంది. మళ్ళీ మనం అంతా గొడవ ఉండదు అన్న థాట్‌లో మనం ఉంటాం కాబట్టి సో, ఫ్రెష్‌గా ఉంటుందనమాట మనకు కూడా. సో, ఇలా అయితే చేశారంటే కనుక కంపల్సరీ అంటే నేను ఈ వీడియో మెయిన్‌గా ఇప్పుడు పిల్లలకి సో, ఇప్పుడు జస్ట్ ఇప్పుడు పిల్లల గురించి ఒకవేళ ఈ వీడియో పెద్దవాళ్ళకి కూడా చాలామందికి ఇలాంటివి తెలీదు అనుకుంటే కనుక ఎవరికి యూజ్ అవుతే వాళ్ళకి యూజ్ అవుతుంది. మెయిన్‌గా అయితే పిల్లల గురించి అయితే చేశానంటే ఇప్పుడు కొత్తగా మెచ్యూర్ అయిన వాళ్ళు కానివ్వచ్చు, లేకపోతే అవుతున్న వాళ్ళకి సిద్ధంగా ఉన్న వాళ్ళకి కానివ్వచ్చు. సో, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల చాలా మంచిదనమాట. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలనమాట. సో, అలాగే పిల్లలకి వీటి గురించి అవేర్నెస్ తెప్పించండి. ఏం కాదు చెప్పండి. సో, ఇప్పుడు ప్రతీదీ కూడా ఇదివరకంటే పేపర్‌లో చుట్టుకొని తెచ్చుకునేవాళ్ళం. మనం విస్పర్ అయినా, స్టే ఫ్రీ అయినా ఏదైనా. ఇప్పుడు ఏమి కాదు షాప్‌లోకి వెళ్ళామా దర్జాగా తెచ్చేసుకుంటున్నామా అలా ఉంటుంది. ఏంటంటే అందరికీ అన్నీ తెలుసు. సో, ఇది ఒక అవేర్నెస్ అనమాట. సో, అదేం పెద్ద తప్పేం కాదు కదా! మనకి చక్కగా మనం దేనికైనా రెడీగా ఉండడానికి అనమాట. ఇంకొక ప్రాణానికి జన్మనివ్వడానికైనా సో, అదొక మూలధారణం. సో, కాబట్టి దేన్ని కూడా పిల్లలకి షై కింద ఫీల్ అయ్యేలాగా తీసుకురాకండి. పేరెంట్స్ అన్నవాళ్ళు చక్కగా అవేర్నెస్ ఇవ్వండి. సో, వీడియో నచ్చినట్లయితే చెప్పేస్తాను కదా ఆల్రెడీ. సో, లైక్ చేయండి. బాయ్ బాయ్.